ఇది ఈ ఫస్ట్ లెవెల్ అంతా ఫుడ్ కంట్రోల్ ఎట్లా అన్నట్టు కొంచెం కష్టం అనిపించింది. సెకండ్ లెవెల్ ఏం కష్టం కాదు మనకి. అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని కాకుండా కొంచెం మనకి సాధ్యం కాబట్టి కొంచెం ఘన పదార్థం లిక్విడ్ గా చేసుకుని తాగొచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఎన్ని ఇట్లయితే ఎన్నైనా చేయొచ్చు అనిపించింది. మీ మోటివేషన్ అయితే నాకని కాదు కానీ అందరికి ఎవరి తత్వానికి సంబంధించి వాళ్ళకి అలా చాలా మోటివేషన్ చేస్తున్నారని నేను మొత్తం ప్రతి ఒక్కరిది విన్నాను. ఒక్కొక్కళ్ళ ఫేస్ లో అయితే చాలా గ్లో కనిపించింది నాకు. నాలో వెయిట్ అయితే తగ్గలేదు. నేను ఫుడ్ తిన్నప్పుడు ఇంక పెరిగిపోతున్నాను. నాకైతే వెయిట్ అందరూ వెయిట్ తగ్గుతున్నారు కదా! నేనే నిదర్శనం. నాకు ఇంక పెరిగాను. నేనైతే అంటే తగ్గిపోతారేమో అని భయపడక్కర్లే సన్నగా ఉన్నవాళ్ళు. ఆహ్, ఇదైతే చాలా శుద్ధవుతున్నట్టు నాకు తెలుస్తుంది. నాడులన్నీ శుద్ధవుతున్నాయి. ఆహ్, మనం మనం ఉన్నత స్థితిలోనే ఉన్నాం. కానీ ఎవరి స్థితి బట్టి వాళ్ళుంటారు. ఆళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన స్థితి మనదే. వాళ్ళ స్థితి గురించి కాదు అన్నట్టు అనిపిచ్చింది. మీరు చేసే మోటివేషన్ మటికి నాకు చాలా ఎవరికి అయినా సరే ఒక డాక్టరా, తండ్రా, ఒక ఎవరి పాత్ర ఊహించేస్తున్నారు మీరు. తండ్రి పాత్ర, తల్లి పాత్ర, అన్న పాత్ర, తమ్ముడు అన్ని పాత్రలు ఊహించి ఎవరికి తగ్గట్టు వాళ్ళు చెప్తున్నారు. చాలా ఉపయోగమైందిది. ఆహ్, అదే ఫస్ట్ లెవెల్ కూడా నేనైతే పరమాత్మ దయ వల్లే వచ్చాను ఇదైతే. ఫస్ట్ లెవెల్ చేద్దాం అనుకోలా. నాకు ఆపరేషన్ చేయించిన రోజు 25 తారీఖే. సమయంలో జాయిన్ అయింది నేను అదే తారీఖు. ఆపరేషన్ చేయించుకుంటూ కూడా జాయిన్ అయ్యాను. చే ఇది చేస్తూ తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాను. నా ప్రయాణం కొత్త ప్రయాణంలా ఉంది. ఇదొక జీవితం అన్నట్టు. తర్వాత నుంచి కంటిన్యూ అయింది. సంయమతో నా జీవితం కొత్తది స్టార్ట్ అయినట్టుంది. బావుందమ్మా. చాలా మోటివేషన్ మీరైతే. హ్యాండిల్ ఇట్ అనేది ప్రతి వోళ్ళ చెవుల్లో మారుమోగినట్టుగా చేసి ఏదైతే ఏమైంది? ఈ ఇప్పుడు అంతా బావుందని కొంతమంది చెప్తున్నారు. బావున్నా, బాగోకపోయినా ఏదైతే ఏదైంది అన్నట్టు తీసుకొస్తున్నారు. అదైతే చాలా గ్రేటు. సమస్యలు ఉన్నా దాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళి హ్యాపీగా ఉండటం నేర్పుతున్నారు మీరు. ఆహ్, అట్లా చాలా బావుంది. అందరూ జాయిన్ అయ్యి మోటివేషన్ పొంది ఇంకా వెయిట్ తగ్గాల్సినోళ్ళు తగ్గుతారు. పెరిగినాల్సినోళ్ళు పెరుగుతారు. అది 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 కూడా ఉంది. భౌతికంగాను ఉంది. దైవికంగాను ఉంది. ఆధ్యాత్మిక అన్నిటిలోనూ ఎదుగుతున్నాము. ఇది 3 ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక, భౌతికంగా 3 విధాలుగా ఎదుగుతాము అనిపించింది నాకైతే. చాలా బావుందమ్మా. మీకు కృతజ్ఞతలు. మీ తల్లిదండ్రులకి అందరికీ కృతజ్ఞతలు. చాలా చాలా బావుంది. అందరూ జాయిన్ అవ్వచ్చు. ఫుడ్ అనేది కొంచెం ఫస్ట్ లెవెల్‌లో కష్టం అనిపిస్తది. ఆహ్, ఫస్ట్ నేను 3 సార్లే బ్రేక్ చేసి సగ్గుబియ్యం జావ తాగాను. ఫస్ట్ లెవెల్ అయితే మొత్తం ఫ్రూట్సే తాగాను. ఒక్కసారి ఉప్మా రవ్వ అదే మెత్తగానే వాటర్‌లా చేసుకొని తాగాను. 3 సార్లే మిగతాది ఫస్ట్ అయితే మొత్తం ఫ్రూట్సే. సెకండ్ సారి మట్టికి 3 సార్లు బ్రేక్ చేసి అన్నం మిక్సీ చేసి తాగాను. దానివల్ల కొంచెం చల్లబడినట్టయి తర్వాత ఇంకా ఏదైనా చేయొచ్చు. అంటే ఫ్రూట్సే తీసుకోవాలని పెట్టుకుంటే కొంచెం కష్టం అనిపించింది గానీ, ఇది మీరేదైనా ఛాన్స్ ఇచ్చారు కదా! లిక్విడ్స్‌లో జావా అయి చేసుకోవచ్చని. అట్లా చేసుకుంటే ఎన్నైనా చేయొచ్చు. ఆహ్, మనకి చక్కగా ఏ మనకి అనుకూలంగా తయారు చేసినట్టుందిది ప్రోగ్రామ్. ఇదే 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 తీసుకోవాలి, అదే తీసుకోవాలని లేకుండా బావుంది. చాలా బావుందమ్మా. కృతజ్ఞతలు. అందరూ చేయాల్సిందే ఇది ప్రోగ్రాము. నమస్కారం. థాంక్స్ అమ్మా. హ్మ్. మీరు చిన్న వయసులోనే నిజంగా అందరి దీవెనలు అందుకుంటారమ్మా. చిన్న వయసులోనే ఇట్లా ప్రోగ్రామ్స్ పైగా పైసా ఆశించకుండా ఎవరు ఎంత గొప్ప స్థితిలో గురువులున్నా వాళ్ళు ఏదో ఒక ఆశిస్తున్నారు. ఆహ్, అంటే వాళ్ళని కామెంట్ చేయడం కాదు. కాపోతే మీరు ఒక పైసా ఆశించకుండా ఇంత స్పెండ్ చేసి ఇంట్లో వాళ్ళు వినరమ్మా ఎవరు. ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో వాళ్ళు కూడా వినరు. అటువంటిది అందరి ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. చాలా చాలా మీకు చాలా దీవెనలమ్మా అందరి తరపున. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఉంటాను. నమస్కారం అండి.